హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు అనింది, ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తండ్రి అన్న మాటకి ఇద్దరు కొడుకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఆలోచనలో పడ్డారు. ఎంతైనా అది మన వస్తువు నాన్న, మనల్ని ఎన్ని రోజులని దూరం పెడుతుంది? మీరు ఒకసారి మాట్లాడి చూడండి నాన్న అని అడిగాడు విజయేంద్ర. ఏంట్రా మాట్లాడి చూసేది? ఏమన్నావు? మన వసు మన చేతున? ఇదెప్పటి నుండి? ఆస్తుల కోసం చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేసే మీరు ఇప్పుడు మళ్ళీ మా వసు మా చేతు అని ఎలా అంటున్నారా? అయినా మీరు సిగ్గు వదిలేసి మాట్లాడగాని అది మీతో కలుస్తుందని ఎలా అనుకుంటున్నారు? నీ పెళ్ళాల్లాగా భర్త ఎవరితో తిరిగితే నాకేంటి, బిడ్డ ఎలా పోతే నాకెందుకు అనుకుంటూ క్లబ్బులని పార్టీలని తిరిగే రకం అనుకున్నావా? భర్త పిల్లల కంటే ముఖ్యమైనది ఏమీ లేదు అనుకునే సగటు ఇల్లాలు నా కూతురు. మీరు చేసిన పనులని మర్చిపోయి మళ్ళీ మీతో కలిసిపోతుందని ఎలా అనుకున్నారు? మీకంటే తక్కువ ఆస్తులున్న ఇంటికి కోడలైనా దాని అదృష్టం బాగుండి తన భర్త ఏది పట్టుకున్నా బంగారం అవుతుంటే, మీకు పోటీగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేని మీరు మీ చెల్లికి అతను భర్త అనే కనీస ఆలోచన లేకుండా చావు అంచుల్లో నిలబెట్టారు. మొదటి ప్రసవమయ్యి పచ్చి బాలింతైనా కూడా సహాయం చేయమని ఇంత దూరం వస్తే వెక్కిరించి పంపారు కదరా. ఏ దేవుడో దాని వైపు ఉండబట్టి అల్లుడు గారు ప్రాణాలు దక్కాయి. ఆయనకి మీ గురించి తెలుసుకొని కూడా మిమ్మల్ని ఏమి అనకుండా ఊరుకున్నారు. అది కూడా మన వసు బాధపడకూడదు అని మాత్రమే. తనకి పుట్టిల్లు అనేది లేకుండా చేయటం ఇష్టం లేక మిమ్మల్ని వదిలేశారు. వసు అదృష్టమో పిల్లలు పుట్టిన వేళ విశేషమో సత్తు పల్లెం బంగారం పల్లెమైంది, మిద్దె ఇల్లు రాజభవనమైంది. ఇప్పుడు మీరు భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళినా కనీసం ఆ ఇంటి గేటు ముందు కూడా రానివ్వదు మిమ్మల్ని. ఏ ముఖం పెట్టుకొని సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా అని ఆవిడ మనసులో ఉన్న మాటలన్నీ బయటకు అనేస్తూ కొడుకుల మీద విరుచుకుపడ్డారు కమల గారు, వసుంధర గారి అమ్మగారు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఆవిడ నోరు తెరిచి ఇన్ని మాటలు మాట్లాడటం ఇదే మొదటిసారి అవటంతో తీక్షణంగా ఆవిడ్ని చూస్తూ కూర్చున్నారు విఠలేంద్ర. వాళ్ళమ్మ చెప్పిన ప్రతి మాట నిజమే, కానీ ఈ విషయాలు అమ్మకెలా తెలుసు అని ఆలోచిస్తూ ఇంకేం మాట్లాడలేక ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు కొడుకులు. హారిక తన్విక కూడా ఒకరిని ఒకరు ఎగాదిగా చూసుకొని చెరో కారులో వెళ్ళిపోయారు. ఇంటి నుండి స్టార్ట్ అయ్యాక ఇద్దరు మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నారు చేతన్, శశి. చేతన్ డ్రైవ్ చేస్తూ ఉండగానే శశి బాక్స్ ఓపెన్ చేసి పూరి తుంచి చేతన్ నోటికి అందించగా పూరిని తింటూ శశి వేలు కొరికేశాడు చేతన్. అబ్బా అంటూ చేతన్ని ఒకటేసి నేన్నెకు పెట్టను అని చిరుకోపంగా చెప్పింది శశి. నువ్వు పెడితే ముద్దలు మాత్రమే, అదే నేను పెడితే ముద్దులు అంటూ కవ్వించాడు చేతన్. అసలు నీకు ఎప్పుడు ముద్దులు హగ్గులు ఇదే గొడవ అని అడిగింది శశి బుగ్గలు ఎరుపెక్కగా. చేతన్ నవ్వుతూ ఇప్పుడు కాకపోతే ఇవన్నీ ఎప్పుడుంటాయి బంగారం అంటూ శశి చేతిలో ఉన్న పూరిని తనకి తానే నోటికి అందించుకొని తినేస్తూ అడిగాడు. చేతన్ మాటలకి నవ్వుకుంటూ తినిపించి తను కూడా తినేసింది శశి. అలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ కార్ని హైదరాబాద్ వైపు పరుగులు పెట్టిస్తున్నాడు చేతన్. కాసేపు శశి డ్రైవ్ చేయగా మళ్ళీ చేతన్ స్టీరింగ్ అందుకున్నాడు. ఇదివరకు వెళ్ళిన హిల్ స్టేషన్ దారి రాగానే కార్ని అటువైపు తిప్పాడు. శశి చుట్టూ చూసి చేతన్ భుజం మీద వాలి థ్యాంక్స్, నేనే అడుగుదాం అనుకున్నాను అంటూ నవ్వింది. శశి నుదుటన ముద్దు పెడుతూ నాకు తెలుసు అన్నాడు. ఇంతకు ముందు వచ్చిన ప్లేస్ కనుక చుట్టూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంది శశి. హీల్ టాప్కి రాగానే కార్ ఆపేశాడు చేతన్. కార్ దిగగానే శశి భుజం చుట్టూ చేయి వేసి కాస్త దూరం నడిచి వెళ్లారు. సన్సెట్ టైంకి అక్కడికి చేరుకున్నారు వాళ్ళు. అక్కడికి ప్రతిసారి వేరు మనస్థితితో వస్తున్నాడు కనుక ఇది బహుశా ఆఖరిసారి రావటం అనుకున్నాడు చేతన్. ఎందుకంటే ఒకసారి సాధ్వి అనులతో హ్యాపీగా వచ్చాడు, రెండోసారి సాధ్వి దూరం కాగా బాధగా వచ్చాడు, మూడోసారి శశితో అనుకోకుండా వచ్చాడు, ఇప్పుడు శశిని ప్రేమిస్తూ తీసుకొచ్చాడు. తర్వాతసారి ఎలా ఉంటుందో తెలియదు కనుక ఇక అక్కడికి రావాలి అని అనుకోవటం లేదు చేతన్. శశిని ఇంకా గట్టిగా పట్టుకొని అక్కడున్న చెట్టుకి జాలువారుగా నించున్నాడు. నిమిషాల్లో మారిపోతున్న అక్కడి వాతావరణం చూసి శశి ఎంజాయ్ చేస్తుంటే తనని చూసి ఆనందిస్తున్నాడు చేతన్. ఇదివరకు వచ్చినప్పుడు
శశి తనతో ఫోటో కావాలి అని అడగటం గుర్తొచ్చి ఫోన్లో క్లిక్ మనిపించాడు. శశి ఆనందానికి మాటలు లేక చేతన్ బుగ్గ మీద ముద్దు పెట్టగా తన ఆనందాన్ని తన రీతిలో తెలియజేశాడు చేతన్. వాళ్ళని తాకుతూ వెళ్తున్న చల్లటి గాలి, మనసులో నిండిపోయిన ఆనందం, అస్తమిస్తున్న సూర్యుడు, గూళ్ళకి చేరుకుంటున్న పక్షుల శబ్దాలు, ఇలా అక్కడున్న ప్రతిదీ వారి ప్రేమకి సాక్ష్యమే అయింది. చేతన్ చూపించే ప్రేమకి అడ్డు చెప్పలేక తిరిగి తను కూడా ప్రేమని పంచింది శశి. కాసేపు అక్కడే బెంచ్ మీద కూర్చుని ప్రకృతిని ఎంజాయ్ చేసి చీకటి పడుతుండటంతో అక్కడి నుండి బయలుదేరారిద్దరు. రాత్రి 10 దాటుతుండగా ఫ్లాట్కి చేరుకున్నారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఉదయ్ ఫుడ్ ఆర్డర్ చేయడంతో తినేసి హాయిగా పడుకున్నారు. ఆ తర్వాత రోజు ఉదయం శశి నిద్ర లేచేసరికి రూమ్ అంతా ఖాళీగా ఉంది. తను పడుకున్న బెడ్ తప్ప మిగిలిన సామానేమీ కనిపించటం లేదు శశికి. అమ్మో, దొంగలు పడ్డారింట్లో, నాకు తెలియలేదా, అంతలా నిద్రపోయానా నేను అనుకుంటూ హాల్లోకి వచ్చేసరికి హాల్లో కూడా ఎవరో కొంతమంది అన్ని సామాన్లు తీసేస్తూ కనిపించారు. ఏయ్, ఎవరు మీరు, ఎందుకు తీసేస్తున్నారు అని అడిగింది శశి. వాళ్ళు శశిని చూసి మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుపోతున్నారు. వెనక నుండి తన భుజం మీద చేయి పడగానే గట్టిగా అరిచింది శశి. వెనక్కి తిరిగి చూసి ఉఫ్ఫు, నువ్వా అంటూ ఊపిరి పీల్చుకొని ఇంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ వస్తువులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని అడిగింది శశి. తాగటానికి డబ్బులు లేక నీ సామాన్లు అమ్ముకుంటున్నాను అన్నాడు చేతన్ అమాయకంగా ముఖం పెట్టి. అప్పటి వరకు ఏదో చెప్తాడు అని శ్రద్ధగా విన్న శశి చేతన్ జోకు వేశాడు అని అర్థమై కడుపులో మోచేత్తో పొడిచి అబ్బా చెప్పు కదా అని అడిగింది. మనకి రెండు ఫ్లాట్స్, వేరు రూమ్స్ ఎందుకు చెప్పు, ఎంచక్క ఒకే ఫ్లాట్లో ఒకే రూమ్లో ఓకే అని చేతన్ ఇంకా అనేలోపు చేతన్ నోటి మీద తన చెయ్యి అడ్డుపెట్టి నీకు అస్సలు సిగ్గులేదు అంటూ నవ్వేసి నువ్వు అనుకునేవన్నీ పెళ్ళయ్యాకే అని చేతన్ గుండెల్లో ముఖం దాచుకుంటూ చెప్పింది శశి. శశి అవస్థ చూసి నవ్వుకుంటూ నీ వస్తువులన్నీ మన ఫ్లాట్లో ఉన్నాయి అని చెప్పాడు చేతన్. అయ్యా, చప్పా పెట్టకుండా ఫ్లాట్ ఖాళీ చేస్తే ఓనర్ ఏమైనా అనుకుంటారేమో, కనీసం సాధ్వి అక్క వాళ్ళకైనా చెప్పేసి వస్తాను అని శశి అనగానే హో, అదొకటి ఉంది కదూ అనుకుని సరే చెప్దాంలే, నిండా మునిగాక చల్లెందుకు అన్నాడు వాళ్ళ ఫ్లాట్ వైపు నడుస్తూ. శశి ఫ్రెష్ రాగానే ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి శశిని తిరిగి తన ఫ్లాట్కి తీసుకెళ్లారు. అప్పటికే ఆ ఫ్లాట్ని ఇల్లులా కాకుండా డాన్స్ ప్రాక్టీస్ హాల్ లాగా మార్చేశారు. ఇంతలో ఉదయ్ కిందికి వెళ్ళి ఒక డాన్స్ టీచర్ని తీసుకొచ్చాడు. శశి ఆవిడ్ని చూడగానే గుర్తుపట్టి వెళ్ళి పాదస్మరణ చేసింది. బదులుగా ఆవిడ శశిని ఆశీర్వదించారు. శశి, ఈ రోజు నుండి నీ డాన్స్ ప్రాక్టీస్ ఇక్కడే, ఇకపై నీ గురువు నువ్వెంతగానో ఆరాధించే సుమిత్ర గారు అని ఆవిడ్ని శశికి మరొకసారి పరిచయం చేశాడు చేతన్. మరి స్పాన్సర్స్ అని అడిగింది శశి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అన్నాడు చేతన్. శశి చేతన్ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి ఇందులో నిజంగా మీరు కల్పించుకోలేదు కదా అని అడిగింది. తన బాధ అర్థం చేసుకుని శశి ముఖాన్ని చేతుల్లోకి పట్టుకొని నీకు డాన్స్ అవకాశం రావటానికి నాకు వెంట్రుక పోసంత సంబంధం కూడా లేదు, కానీ నువ్వు గెలవాలని ఆశతో మాత్రమే నిన్ను ఈవిడ ద్వారా ట్రైన్ చేయాలి అనుకున్నాను. అది నీకు ఇష్టమైతే మాత్రమే, వద్దు అనుకుంటే పంపించేస్తాను అన్నాడు చేతన్. వద్దు, నేను ఆవిడ దగ్గర శిష్యరికం చేస్తాను, అమ్మ కోసం అలాగే మీకోసం ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని శశి అనగానే దట్స్ గుడ్ అంటూ శశి బుగ్గ మీద తట్టి ఇలాంటి అనవసర ఆలోచనలేవి పెట్టుకోకు, నువ్వు కాంపిటీషన్కి నీ సొంత టాలెంట్ వల్ల మాత్రమే వెళ్తున్నావు అంటూ శశిని చూస్తూ ఇందులో నా ప్రమేయం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అస్సలు లేదు, ప్రామిస్ అంటూ శశి నుదుటిన ముద్దు పెట్టాడు. శశి కుదుట పడటంతో తిరిగి హాల్లోకి తీసుకొచ్చి ఆవిడకి నమస్కారం చేసి ఇంకా ఏమైనా కావాలంటే మాతో చెప్పండి, మీరు ఇదివరకే ఆ స్టేజ్ మీద గెలిచినవారు, మీ అనుభవం కూడా మా శశిరేఖకి హెల్ప్ అవుతుంది అని ఆవిడకి చెప్పి ఆల్ ది బెస్ట్ శశి అని విష్ చేసి వెళ్ళిపోయారు చేతన్, ఉదయ్. ఆఫీస్కి వెళ్ళగానే చేతన్ అతని క్యాబిన్కి వెళ్ళి తన మనుషులకి కాల్ చేసి ఈ కాంపిటీషన్లో ఉన్న మిగిలిన వారి డీటెయిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఇలా అన్ని డీటెయిల్స్ కావాలని అడిగి శశికి కూడా ప్రొటెక్షన్ అరేంజ్ చేయండి, ఎవరి మీదైనా అనుమానం వస్తే వాళ్ళని లాక్ చేయండి, మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పగా అవతల వాళ్ళు ఓకే సార్ అన్నారు.
సాధ్వి, అభి వాళ్ళకి మెల్లిగా ప్రొటెక్షన్ తగ్గించండి. వాళ్ళిప్పుడు సేఫ్‌గానే ఉన్నారు అని నాకనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సస్పీషియస్‌గా అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం అని తను చెప్పాలనుకున్నది కమాండ్ చేస్తున్నట్టు చెప్పి, ఈ విషయాలు అస్సలు బయటికి రావటానికి వీల్లేదు. మైండ్ ఇట్ అంటూ కాల్ కట్ చేశాడు. వెంటనే కాల్ చేశారు ఆనంద్ గారు. చేతన్ కాల్ లిఫ్ట్ చేసి డాడ్ అనగానే, ఏం జరుగుతుంది చైతు అక్కడ? శశి గురించి న్యూస్ బయటికెలా వచ్చింది అని అడిగారాయన. ఇది హారిక పని డాడ్ అన్నాడు చేతన్. కానీ దానికి ప్రూఫ్ లేదు చైతు. నీ యాక్టివిటీస్ మీద మీడియా కన్నెప్పుడూ ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అమ్మాయి గురించి ఇలాగే తప్పుగా ఇష్టం వచ్చినట్టు రాస్తారు అని సీరియస్గా అనటంతో, సాయంత్రానికి ఆ న్యూస్ క్లియర్ అవుతుంది డాడ్ అన్నాడు చేతన్. వద్దు చేతు, ఇలాంటి న్యూస్ని అరెస్ట్ చేయటం కంటే వాటిని పబ్లిక్ చేయటమే కరెక్ట్. ప్రెస్ మీట్ పెట్టి మనమే శశిని ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ అని నా ఐడియా అన్నారు ఆనంద్ గారు. కానీ శశికి ఈ విషయం తెలిస్తే అంటున్న చేతంతో, పర్వాలేదు చేతు, శశి అర్థం చేసుకోగలదు అన్నారాయన. సరే డాడ్, మీ ఇష్టం. మీరు హైదరాబాద్ వచ్చేయండి, నేను శశిని తీసుకొస్తాను అన్నాడు చేతన్. ఓకే చేతు, జాగ్రత్త నువ్వు. అలాగే శశి కూడా. మనం ఇంట్రడ్యూస్ చేశాక తనకి ఇబ్బంది ఉండకూడదు అని మరీ చెప్పి కాల్ కట్ చేశారాయన. సోషల్ మీడియాలో శశిని చెయ్యి పట్టుకొని తనని స్టేజ్ వరకు తీసుకొచ్చిన వీడియో. చేతన్ వాళ్ళ ఆఫీస్ ఫంక్షన్లో ఉదయ్ తరఫున అవార్డు తీసుకునే రోజుది. వైరల్ అవుతుండటంతో హారిక అని కోపంగా అనుకుంటూ ఉండగానే ఉదయ్ చైతు క్యాబిన్కి వచ్చాడు. బావా, ఏంట్రా ఇది అని అడిగాడు ఉదయ్ తన మొబైల్ చూపిస్తూ. ఇది హారిక పని ఉదయ్. శశిని బ్యాట్ చేయటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. ఈరోజు సాయంత్రం ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాను అన్నాడు చైతు. ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ఉదయ్. ఇలాంటివి తను ఫేస్ చేయాల్సి వస్తుందనే అప్పట్లో శశిని చైతుకి దూరం చేయాలి అనుకున్నాడు ఉదయ్. చేతన్ ఉదయ్ చేయి పట్టుకొని సారీరా అన్నాడు బాధగా. నువ్వు మాత్రం ఏం చేస్తావు బావా? ఆ హారికకి వీలైనంత త్వరగా బుద్ధి చెప్పు. మళ్ళీ ఇలాంటివి చేయకుండా అన్నాడు ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ. ఆ తర్వాత కట్ చేస్తే ప్రకాష్ గారి ఇంటి ముందు వరుసగా కార్ లాగటంతో బయటకొచ్చి ఆనంద్ గారి ఫ్యామిలీ అందరిని చూసి అందరికీ నమస్కరించాడు. వాళ్ళని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. కానీ ఆయనకి కాళ్ళు చెయ్యి ఆటం లేదు. సార్, కాఫీ అన్నారు ప్రకాష్ గారు. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు బావగారు, మీరు ఇలా కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెట్టి బలరాం, అన్నపూర్ణమ్మ గార్లని అలాగే వసుంధర గారిని ఆయనకి పరిచయం చేశారు. వాళ్ళకి కూడా చేతులు జోడించి చిన్నగా నవ్వారు ప్రకాష్ గారు. సార్ అని ప్రకాష్ గారు పిలుస్తుంటే, ఇంకా సార్ ఏంటి బావగారు, మీరు నన్ను బావగారు అనే పిలవండి అన్నారాయన. ఇంట్లో సందడి విని ఆయన రూమ్ నుండి బయటకు వస్తూ, ఎవరొచ్చారు ప్రకాష్ అని అడుగుతూ అక్కడికొచ్చిన మాస్టర్ గారు వాళ్ళని చూసి పేరున అందరిని పలకరించి కుశల ప్రశ్నలు అడిగారు. మాస్టర్ గారిని కూడా అందరూ గౌరవంగా పలకరించగా ఆయన్ని కూడా అక్కడే కూర్చోమన్నారు. చెప్పు ఆనంద్ బాబు, ఇలా సడన్గా వచ్చారు అని అడిగారు మాస్టర్ గారు. మరేమీ లేదు మాస్టర్ గారు, మా చేతన్ మీ శశిరేఖని ఇష్టపడుతున్నాడు, సంబంధం మాట్లాడటానికి వచ్చాము అని చెప్పారు బలరాం గారు. అవునా అంటూ ఆశ్చర్యం ఆనందం కలగలిపి చెప్తూ, చాలా సంతోషం ఆనంద్ బాబు, నువ్వేమంటావు ప్రకాష్ అని అడిగారు మాస్టర్ గారు. ప్రకాష్ గారు చేతులు నలుపుకుంటూ, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నారు. చేతన్ని మేం కనుక్కున్నాం, శశికి కూడా చైతు అంటే ఇష్టమే అని ఉదయ్ ద్వారా తెలిసింది అన్నారు ఆనంద్ గారు. మా ఉదయ్ చెప్తే శశి చెప్పినట్టే ఆనంద్ బాబు, చాలా సంతోషం, శశి నిజంగా అదృష్టవంతురాలు అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారికి చేతన్ శశిల ప్రేమ విషయం తెలీదు కనుక ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన సమక్షంలో ఈ మాటలు జరుగుతున్నాయి. బావగారు, మీరు మాతో పాటు హైదరాబాద్కి రావాలి, శశిని మా కోడలిగా పరిచయం చేయాలి అనుకుంటున్నాం, అలాగే నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ చేసుకుందామని ఆనంద్ గారు చెప్తుంటే, శశి డాన్స్ కాంపిటీషన్ గురించి ఎలా చెప్పటమని ఆలోచిస్తున్న ఆయన చేతిని పట్టుకొని, అమ్మాయి కాంపిటీషన్ గెలిచాకే నిశ్చితార్థం పెట్టుకుందాం, కానీ మేమిలా తొందర చేయటానికి కూడా కారణం ఉంది. మీకు తెలియంది కాదు, మీడియాకి చిన్న న్యూస్ దొరికినా దాన్ని పెద్దది చేస్తారు అని. అలాంటి వాటి నుండి అమ్మాయిని కాపాడటానికి ఇది అని వివరణ ఇచ్చారు ఆనంద్ గారు. అలాగే బావగారు, మీరు ముందు చూపున్న వాళ్ళు,
మీ ఇష్ట ప్రకారమే చేద్దాం అని ప్రకాష్ గారు ఒప్పుకోవటంతో మరి వెళ్దామా అని అడిగారు ఆయన. కనీసం కాఫీ కూడా తీసుకోలేదు అన్నారు ప్రకాష్ గారు చిన్నతనంగా ఫీల్ అవుతూ. ఆ అమ్మాయిని ఇస్తున్న వాళ్ళు, ఇక ఇది మన ఇల్లే బావగారు, మీరు అలాంటివేమీ మనసులో పెట్టుకోకండి, ఏకంగా పెళ్లి భోజనాలు చేస్తాం త్వరలో అని నవ్వుతూ చెప్పి టైం అవుతుంది వెళ్దామా అని అడిగారు. ప్రకాష్ గారు మాస్టర్ గారి వంక చూడగా ఆయన కళ్ళతోని అంగీకారం తెలుపగా అందరూ బయటికి నడిచారు. మధ్యాహ్నం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి గంటలో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుండి మరో గంటలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్లారు. అను వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయటంతో సాయంత్రానికి పిల్ల బ్యాచ్ కూడా వచ్చేసింది అక్కడికి. పెద్దవాళ్ళందరూ పలకరింపుల్లో ఉండగా కోతిముఖ లీడర్ నిధి అందరినీ నవ్విస్తుంది. ఆనంద్ గారి మేనేజర్ ప్రెస్ మీట్ ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు. చేతన్, ఉదయ్ ఆఫీస్ నుండి బయలుదేరి వెళ్తుంటే, బావా ఇటెక్కడికి రా అని అడిగాడు ఉదయ్ కార్ వేరే రూట్లో వెళ్ళటం చూసి. చెప్పటం దేనికి, కాసేపట్లో చూస్తావు కదా అంటూ వాళ్ళ ఫామ్ హౌస్ ముందు కార్ ఆపి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను శశిని తీసుకొని వస్తాను అని చెప్పాడు చేతన్. చేతన్ ఏదో ప్లాన్లో ఉన్నాడు అని అర్థమై ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళని చూసి హ్యాపీగా నవ్వుతూ అందరినీ పలకరించాడు ఉదయ్. గ్రహణం గడియలు ఎక్కువ సమయం ఉండవు అని ఉదయ్కి అర్థమైంది. చేతన్ ఫ్లాట్కి వెళ్ళేసరికి శశికి డాన్స్లో మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు సుమిత్ర గారు. చేతన్ని చూడగానే శశి కళ్ళల్లో మెరుపు ఆవిడ కూడా గమనించారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నంత ప్రాక్టీస్ చేసే వరకు ఆగి సుమిత్ర గారితో మాట్లాడి కారు వరకు పంపించడానికి స్వయంగా చేతనే వెళ్ళాడు. ఆవిడ వెళ్లే వరకుండి తిరిగి పైకొచ్చేసరికి శశి వీళ్ళ ఫ్లాట్కి వచ్చేసి ఉంది. చేతన్ని చూస్తూనే అమాంతంగా హక్ చేసుకుని, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, నేను కనీసం ఒక్కసారైనా కలుస్తానా అనుకున్న ఆవిడ నా గురువు గారు, చాలా థ్యాంక్స్ చేతన్ అని శశి చెప్తుంటే శశి భుజం మీద తలపెట్టి సైలెంట్గా ఉన్న చేతన్ ముఖాన్ని తన చేతులతో పట్టుకొని, మీరు బాగానే ఉన్నారా, ఏమైంది అని భయంగా అడిగింది శశి. సారీ శశి, అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని బాధగా అంటున్న చేతన్ని అలా చూడలేక, ఏమైంది అని మళ్ళీ అడిగింది. చేతన్ మొబైల్ తీసి అందులో వైరల్ అవుతున్న వీడియో చూపించగా, సింగరాజు వారసునికి వల వేసిన డాన్స్ టీచర్ ఎరగా ఏమి ఉపయోగించిందో మరి అని ఉన్న వీడియో చూస్తూనే నోట మాట పడిపోయింది శశికి. కళ్ళ వెంట నీళ్ళాగకుండా వస్తూనే ఉన్నాయి. శశిని అలా చూసి గుండెకి హత్తుకొని తన ముఖాన్ని అందుకొని వేళ్లతో కళ్ళు తుడిచి, ఇలాంటి వాటికి ఇలా బెదిరిపోతే రోజుకొక న్యూస్ వస్తూనే ఉంటుంది, ఇప్పుడు మనం ధైర్యంగా ఈ న్యూస్ని ఫేస్ చేయాలి, అందుకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్తూ శశి కళ్ళలోకి చూసి, నువ్వు నన్ను నమ్ముతావు కదా అని అడిగాడు. అందుకు నిలువుగా తలాడించింది శశి. అయితే ఈ పరిస్థితిని నవ్వుతూ గెలుద్దాం శశి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నాడు చేతన్. సరే అంటూ శశి వెళ్ళగానే చేతన్ కూడా వెళ్ళి రెడీ అయ్యాడు. శశి స్నానం చేసి తన కోసం షాపింగ్ మాల్లో చేతన్ సెలెక్ట్ చేసిన చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయింది. తనకి మ్యాచ్ అయ్యే విధంగా రెడీ అయ్యాడు చేతన్. ఇద్దరు ఒకేసారి హాల్లోకి రాగా శశిని దగ్గరికి తీసుకున్నాడు చేతన్. భయంగా ఉందా అని అడిగాడు. లేదు, మీరున్నారుగా అని బదులిచ్చింది శశి. చిన్నగా నవ్వాడు చేతన్. శశి మూడ్ డైవర్ట్ చేయడానికి చేతులకు పని చెప్పగా చేతన్ చేష్టలకి అన్నీ మర్చిపోయి చేతన్ని ఆపి, ఇక వెళ్దాం పదండి అంటూ నవ్వింది. శశి నార్మల్ అవ్వటంతో తనని తీసుకుని బయలుదేరాడు. ఆ తర్వాత కట్ చేస్తే హరి అని గట్టిగా అరిచిన తండ్రి గొంతు విని బయటికి వచ్చింది హారిక. ఏం చేశావు నువ్వు, నేను నీకు చెప్పాను కదా ఆ అమ్మాయిని ఎవ్వరికీ తెలియనివ్వకు అని, చెప్పాక కూడా ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తావు అని అరుస్తున్న తండ్రిని చూసి, పబ్లిక్ చేస్తే ఏమైంది డాడ్ అంటూ వేళ్ళకి వేసుకున్న నెయిల్ పెయింట్ నోటితో ఊదుతూ సోఫాలో కూర్చుంది హారిక తాపీగా. ఏమైందా అని అంత ఈజీగా ఎలా అడుగుతున్నావు బేబీ అంటూ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టి స్క్రోలింగ్లో మరికొద్దిసేపట్లో సింగరాజు వారి ప్రెస్ మీట్ అని వస్తున్న లైన్స్ చూపిస్తూ, చూసావా ఆ అమ్మాయి గురించి న్యూస్ లీక్ అయ్యి 24 గంటలు కాలేదు, అప్పుడే ఆ చేతన్ ఆనంద్ కలిసి ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు అన్నాడు కోపంగా కూతురుని చూస్తూ. ప్రెస్ మీట్ ఎందుకు డాడ్ అని సోఫా నుండి లేచి అనుమానంగా అడిగింది హారిక. ఆ అమ్మాయిని పరిచయం చేయడానికి అయ్యుంటుంది అన్నాడు విజయేంద్ర. నో డాడ్, అలా జరగటానికి వీల్లేదు,
ఈ ప్రెస్ మీట్ని ఆపేయండి అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఇంట్లో వస్తువులు ఛిద్రం చేసింది హారిక. అసహనంగా చూస్తూ కూర్చున్నాడు విజయేంద్ర తల పట్టుకుని. శశిని తీసుకుని ఫామ్ హౌస్కి బయలుదేరాడు చేతన్. అక్కడ ప్రెస్ వాళ్ళు రావటం, వాళ్ళ కెమెరాలు మైకులు సెట్ చేసుకోవటం జరుగుతూ ఉండగా మేనేజర్ ఏర్పాట్లు చెక్ చేయడానికి వచ్చాడు. ఆయన రావటంతోనే ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడేమో అని కాసేపు ఆయన్ని పీకు తిన్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేక ఏం చెప్తారా అని కొంతమంది, ఏమి చెప్పినా అది న్యూసే అని మరికొంతమంది ఎదురు చూడసాగారు. సాయంత్రం 7 గంటలకి అన్ని న్యూస్ ఛానల్స్ లైవ్ అనౌన్స్ చేసుకుంటున్నాయి. సింగరాజు వారి ఫామ్ హౌస్ గార్డెన్లోనే స్టేజ్ వేసి వారి రేంజ్కి తగ్గట్టుగా డెకరేషన్ జరుగుతుంది. ఆ స్టేజ్ మధ్యలో అన్ని ఒకే రకంగా ఉన్న సోఫాలు, వాటి మధ్యలో సింహాసనం లాంటి కుర్చీ ఒకటి. ఆ కుర్చీకి సరిగ్గా 3 అడుగుల దూరంలో ప్రెస్ మీట్ మైక్స్ కోసం ఒక టేబుల్, స్టేజ్ని ఫోకస్ చేస్తూ పెద్ద లైట్ సెట్, ఆ లైట్స్ వెనక కెమెరాలు, వాటిని ఆపరేట్ చేసేవాళ్ళు, వాళ్ళ వెనక చిన్న సౌండ్ సిస్టమ్, ఇలా అన్నీ అరేంజ్ చేసున్నాయి. స్టేజ్ కింద ప్రెస్ వాళ్ళ కోసం 10 వరుసల కుర్చీలు. అక్కడ నోట్ ప్యాడ్ పెన్ పట్టుకొని రెడీగా కూర్చున్నారు విలేకరులు, న్యూస్ పేపర్ వాళ్ళు. ప్రెస్ వాళ్ళకి చిన్నపాటి స్నాక్స్ కూడా పెట్టించారు. ఇప్పుడెక్కడికి అని అడిగింది శశి, సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న చేతన్ వైపు చూస్తూ. నిన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవటానికి అన్నాడు చేతన్. మీరెప్పుడూ ఇంతే, ఏ విషయం సరిగ్గా చెప్పనే చెప్పరు అని ఉడుక్కొని మళ్ళీ ఒక నిమిషం ఆగి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. శశి ఆతృతకి నవ్వుకొని, పెళ్లి చేసుకోవటానికి కాదులే కానీ ఈలోపు హనీమూన్ చేసుకొని వచ్చేద్దాం అన్నాడు శశి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. చేతన్ నవ్వు దాచుకోవటం చూసి, అవునా, మరి ఇంత స్లోగా వెళ్తే ఎప్పటికి వెళ్తాము, కాస్త ఫాస్ట్గా వెళ్ళండి అని సిగ్గుపడుతున్నట్టుగా చెప్పింది శశి. ఈసారి షాక్ చేతన్కి తగలగా శశి చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని ఆ చేత్తోనే కార్ గేర్ మార్చి తర్వాత ఆ చేతిని ముద్దాడుతూ, నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని తెలియక ఇందాకటి నుండి ఒకటే టెన్షన్ పడిపోయాను. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇంకేంటి అంటూ శశిని ఆట పట్టిస్తూ అన్నాడు చేతన్. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, పదండి అని కవ్వించింది శశి. చేతన్ ఆశ్చర్యంగా శశి వైపు చూసి కార్ పక్క కాపి, ఏంటి మేడం గారు హుషారుగా ఉన్నారు ఇవాళ అని అడిగాడు తన వేళ్లతో శశి అర్ధ చేతిని కొలుస్తూ. మీవన్నీ ఉట్టి మాటలే కదా, నాకెందుకు భయం, అక్కడ చేతలు ఏమీ ఉండవు, ఈ మాత్రం దానికి నేను భయపడ్డం ఎందుకు అని చేతన్ని ఎదురుగా ఆట పట్టించింది శశి. అమ్మని ఎంత మాట అన్నావే, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, నిన్ను ఇక వదిలేది లేదు అంటూ శశిని తన మీదికి లాక్కొని చేతులను శశి ఒంటి మీద ఆడిస్తున్నాడు చేతన్. ఆ చేష్టలకి మాటలు కరువు కాగా మాట మాట కూడా తీసుకొని, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అనింది శశి. ఆహా, మరి నన్నంత మాట అనటం కరెక్టా, అయినా ఆ మాట అన్నాక కూడా సైలెంట్గా ఉంటే ఎలా, నీ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది, నేనేం చేయగలనో చూడు అంటూ శశి మెడవంపుల్లో తలపెట్టి పెదాలానిస్తూ శశికి ఊపిరాడకుండా చేస్తున్నాడు చేతన్. చేతన్ని ఎలా ఆపాలో తెలియక అర్థం కాకుండా ఉంటే చేతన్ చేష్టలకి మైకం కమ్మేస్తున్నట్టుగా ఉంది. చేతన్ని అతి కష్టం మీద వెనక్కి నెట్టి తన సీట్లో కూర్చుంది శశి. శశి వైపు అల్లరిగా చూస్తూ దగ్గరికి వెళ్తుంటే, మీరు దూరంగా ఉండండి, దగ్గరికి రావద్దు అంటూ చేతులు అడ్డుగా పెట్టింది శశి. ఆయన శశిని భయపెట్టడానికి ముందుకొస్తుంటే, అయ్యో అనవసరంగా నేనే రెచ్చగొట్టాను అని టెన్షన్ పడిపోయింది శశి. ఇంతలో చేతన్ ఫోన్ రింగ్ అవటంతో ఇద్దరి కళ్ళు ఫోన్ మీదకి వెళ్ళాయి. ఉదయ్ నుండి కాల్ రావటంతో, బ్రతికించవురా అన్నయ్య అని శశి అనుకోగా, దుర్మార్గుడా, ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాడు అని తిట్టుకున్నాడు చేతన్. ఫోన్ లిఫ్ట్ చేయగానే, బావా ఎక్కడున్నారు, ఇక్కడ అందరూ వచ్చేశారు, మీరే లేట్ అన్నాడు ఉదయ్. అదే పనిలో ఉన్నాం, నువ్వు ఫోన్ చేసావన్నాడు చేతన్. అవునా, త్వరగా రండైతే అని చెప్పి కాల్ కట్ చేశాడు ఉదయ్. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న శశిని చూసి, నీ ఈ మాటలు గుర్తుపెట్టుకో, నేనంత తేలిగ్గా మర్చిపోను అని చెప్తూ కార్ స్టార్ట్ చేశాడు. ముద్దుగా ఉన్న చేతన్ ముఖం చూసి నవ్వుకుంది శశి. ప్రెస్ మీట్ జరుగుతున్న సైడ్ నుండి కాకుండా వేరే గేట్ నుండి లోపలికి వెళ్ళాడు చేతన్. కార్ దిగగానే చుట్టూ చూసి, ఇదెవరి ప్యాలెస్ ఇంతుంది అని అబ్బురంగా చూస్తూ అడిగింది శశి. చేతన్ నవ్వటంతో, అంటే ఇది కూడా మీదేనా
అని అడిగింది ఆశ్చర్యంగా. కాదు, ఇది కూడా మనదే అంటూ శశిని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంటే వీళ్ళని చూసి గుమ్మంలో ఆపేసింది నిధి. గుమ్మంలో నుండే ఇంట్లో ఉన్న అందరినీ చూసి శశి ముఖం వెలిగిపోగా నిధిని చూసి నవ్వటంతో అమాంతంగా శశికి అతుక్కుపోయింది నిధి. నిధిని హక్ చేసుకుని నువ్వేంటిక్కడ, ఎప్పుడొచ్చావు అని అడిగింది శశి. నిధి వైపే వింతగా చూస్తున్న చేతన్ని చూసి ఎప్పుడు నువ్వే అతుక్కుంటే ఎట్లా అని అల్లరిగా కన్ను గిట్టి నవ్వింది నిధి. ఆ మాటకి శశి చేతన్ ఒకరినొకరు చూడలేక తల తిప్పుకున్నారు. శశిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది నిధి. అక్కడ వాళ్ళ నాన్నని మాస్టర్ గారిని చూడగానే వెళ్ళి వాళ్ళ నాన్న చేయి పట్టుకుని నించుంది శశి. శశి తలనిమిరి అందరినీ పలకరించు అన్నట్టుగా చూశారు ప్రకాష్ గారు. అందరితో మాట్లాడి అను వాళ్ళ బాబుని ఆడిస్తున్న శశికి అక్కడ హడావిడి అర్థం కాక చేతన్ కోసం వెతికింది. కొద్ది దూరంలో ఆనంద్ గారితో పాటుగా సోఫాలో కూర్చుని ఫైల్స్ తిరిగేస్తున్న చేతన్ ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి చూసేసరికి శశి కనిపించింది. శశి ముఖంలో అయోమయం చూసి కంగారు పడకు అన్నట్టుగా తల ఊపి బొటన వేలు చూపించి సైగ చేయటంతో సరే అంటూ ధైర్యంగా కూర్చుంది. సార్, టైం అయింది అని గుర్తు చేశాడు మేనేజర్. వస్తున్నానని చెప్పి చేతన్ భుజంపై చేయి వేసి అక్కడి నుండి అందరితో కలిసి వెళ్లారు ఆనంద్ గారు. శశి, నిధి, ఉదయ్, చందు ఇలా కొంతమంది అక్కడ గార్డెన్లో ఉన్న టేబుల్స్ దగ్గర సెటిల్ అయ్యారు. మిగిలిన వాళ్ళు స్టేజ్ దగ్గరికి వెళ్లారు. ఆనంద్ గారు వాళ్ళు ముందుకు వెళ్ళగా స్టేజ్ కింది ఆగిపోయారు ప్రకాష్ గారు. స్టేజ్ ఎక్కిన చేతన్ ప్రకాష్ గారిని చూసి వెనక్కి వెళ్ళి ఆయన్ని తీసుకుని పైకి వెళ్ళి బలరాం గారి పక్కన కూర్చోబెట్టారు. ప్రతి చిన్న విషయంలో తనకు అంత గౌరవం ఇస్తుంటే ప్రకాష్ గారికి సంతోషంగాను, ఆయన వాళ్ళ హోదాకి ఏ రకంగానూ సరితూగను అనిపించగానే కాస్త భయంగానూ ఉంది. ప్రకాష్ గారి ఆలోచనలకి కళ్ళం వేస్తూ ఆయన చెయ్యి మీద చేయి వేసి చిన్నగా తట్టారు బలరాం గారు. వాళ్ళ నాన్న చేసే ప్రతి ఫంక్షన్లో ఆయన పక్కనే కూర్చునే అను ఇప్పుడు తన మెట్టింటి వారికి గౌరవం ఇస్తూ పృథ్వీ పక్కన తన కుటుంబంతో కలిసి వెనక వరుసలో కూర్చోటం చూసి ఆడపిల్లలు ఎంత దూరం ఆలోచిస్తారు, మన చేతుల మీదుగా పెరిగి మనం చెప్పని విషయాలని కూడా వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకుంటారు అని మనసులో అనుకున్నారు ఆనంద్ గారు. అందరూ సెటిల్ అయిన తర్వాత ఆనంద్ గారు మీడియా వాళ్ళని చూసి నమస్కారం చేసి తమ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళు మరో దేశాన్ని ఎంచుకున్నట్టుగా చెప్పారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో వాళ్ళకి కంపెనీలున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన అనురాధ పృథ్వీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తున్నట్టుగా చెప్పారు. పృథ్వీకి అభ్యంతరం లేకపోతే ఈ కంపెనీ బాధ్యతలు తానే తీసుకోవాలని కూడా చెప్పడంతో అను, పృథ్వీ ఇద్దరూ నోట మాట రాక షాక్ అయ్యారు. పృథ్వీ అన్ని వైపు చూడటంతో నాకేం తెలీదు అన్నట్టుగా చూసింది అను. ఈ ప్రెస్ మీట్ టీవీలో చూస్తున్న హారిక అండ్ కో షాక్లో కొట్టుమిట్టాడుతున్నారు. డాడ్, మీరు అనవసరంగా భయపడ్డారు. ఈ ప్రెస్ మీట్ జస్ట్ వాళ్ళ బిజినెస్ మీట్ డాడ్ అని హారిక కొట్టిపడేస్తుంటే చూస్తూ ఉండు బేబీ, ఆనంద్ సింగరాజు దెబ్బ రుచి చూసే వరకు ఆ దెబ్బ మనకి తగులుతున్నట్టుగా కూడా మనకి తెలీదు అన్నాడు విజయేంద్ర. బిజినెస్ మాటలన్నీ అయిపోయాక చేతన్ భుజం చుట్టూ చేయి వేసి గర్వంగా చూస్తూ నా కష్టంతో, తెలివితేటలతో, కుటుంబ సహకారంతో ఇక్కడ ఇండియాలో చాలా చోట్ల మా బ్రాంచెస్ స్ప్రెడ్ చేస్తూ ఎన్నో కంపెనీలు స్టార్ట్ చేశాం. నా తెలివికి చేతన్ రూపంలో బలం చేకూరగా విదేశాల్లో అతి తక్కువ సమయంలో నిలదొక్కున్నాం. తండ్రి సంపాదనకి నా కొడుకు వారసుడు కాదు, తన గుర్తింపు తనే సంపాదించుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే మరో 3 నెలల్లో సింగరాజు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO అండ్ చైర్మన్గా చేతన్ సింగరాజు బాధ్యతలు తీసుకుంటాడు. ఈ హ్యాపీ మూమెంట్లో మరొక గుడ్ న్యూస్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. అదేంటంటే మా ఇంటికి కాబోయే కోడలు, మా చేతన్కి కాబోయే భార్య మిస్ శశిరేఖ ప్రకాష్ని అందరికీ పరిచయం చేస్తున్నామంటూ దూరంగా టేబుల్ దగ్గర కూర్చున్న శశి వైపు చేయి చూపించారు ఆనంద్ గారు. అప్పటి వరకు చేతన్ గురించి ఆనంద్ గారు గొప్పగా చెప్తుంటే గర్వంగా ఫీల్ అవుతున్న శశి కెమెరాలన్నీ తన వైపుకు తిరగగానే కంగారుగా, ఇబ్బందిగా ఫీల్ అవటంతో చేతన్ శశి దగ్గరికి వెళ్ళాడు. శశి ఎదురుగా చేతన్ చేయి చాపగా వణుకుతున్న తన చేతిని చేతన్కి అందించింది శశి. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ గట్టిగా క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేసింది నిధి అండ్ బ్యాచ్. నిధి చేయి పట్టుకొని తిరిగి చైర్లో కూర్చోబెట్టే కష్టం చందు వంతైంది.
తన చేయిని పట్టుకున్న శశిని స్టేజ్ వైపు తన వెంట నడిపించుకుంటూ తీసుకొచ్చాడు చేతన్. స్టేజ్ మీదికి రాగానే కెమెరా వైపు చేతన్ చూపించగా చేతులు జోడించి నమస్కారం చేసింది శశి. కెమెరాలన్నీ శశిని ఫోకస్ చేశాయి నిమిషం పాటు. శశిని అలా చూడగానే పిచ్చి పట్టినట్టు అరిచింది హారిక. షాక్లో ఉండిపోయారు అశ్వథ్, సంజన, స్మైలీ, రుద్ర, స్నేహ, రంగాచారి గారు. కోపంగా కూడా. శశి తెలిసిన వాళ్ళు ఆనందంగా చూస్తున్నారు స్పాన్సర్స్, నిరాశగా చూస్తున్నారు చేతన్ మీద హోప్స్ పెట్టుకున్న బిజినెస్ ఫీల్డ్లో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు. వైరల్ అయిన వీడియో చూసిన అందరికీ ఇదే సమాధానం అయిపోయింది. మీకు తెలిసినట్టుగా శశిరేఖ ఒక డాన్స్ టీచర్. తల్లి కన్న కలలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ తండ్రి చాటున పెరిగిన సాధారణ ఆడపిల్ల. తనని మా చేతన్ ఇష్టపడ్డాడు. మాతో తన ఇష్టాన్ని చెప్పాడు. అంతకు మించిన కారణం అవసరం లేదు శశిరేఖ మా కోడలవటానికి అంటూ చేతన్ శశిరేఖలని చెరుకు సైడ్ నించోబెట్టుకోగా వసుంధర గారు శశి పక్కన నించున్నారు. సార్, మీరన్నట్టుగా తను డాన్స్ టీచరే అయితే ఇండియా లెవెల్లో జరిగే డాన్స్ కాంపిటీషన్కి స్పాన్సర్ ఎవరు చేస్తున్నారు? ఇందులో మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? మీ ఇన్ఫ్లుయెన్స్తో తనే విన్నర్ అవుతుందా అని అడిగాడు ఒకతను. తను విన్ అయ్యాక నేను ప్రెస్ మీట్ పెట్టినా మా ఇన్ఫ్లుయెన్స్ వల్లనే గెలిచిందని మీరే డిసైడ్ చేసేవాళ్ళు తప్ప తనలోని టాలెంట్ని చూసేవాళ్ళు కాదు. మా ద్వారా అవకాశం కల్పించాలి అనుకుంటే ఇన్ని రోజులు పట్టేది కాదు. ఎలా అయితే ప్రతి ఎంప్లాయీని ఎటువంటి పాలిటిక్స్ లేకుండా మా కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందో, మా ఇంటికి వచ్చే అమ్మాయి విషయంలో ఇలాంటి పాలిటిక్స్ చేస్తామని ఎలా అనుకున్నారు అని అంతే దీటుగా సమాధానం చెప్తారు ఆనంద్ గారు. మరి తనను అప్పుడే ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అడిగాడు మరో వ్యక్తి. మనిషి కానీ చెట్టు కానీ పచ్చగా ఉంటే చూడలేని వాళ్ళు బురద చల్లాలని చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలతో మా పిల్లలు బాధపడటం ఇష్టం లేక అని తడుముకోకుండా చెప్పేశారు ఆనంద్ గారు. మరి వీళ్ళ పెళ్ళెప్పుడు సార్ అని వేరొకరు అడగగా, మీరే అన్నారుగా కాంపిటీషన్ అని, అది అయిపోయాక తన గుర్తింపు ప్రకాష్ గారి కూతురుగానే రావాలి తప్ప సింగరాజు వారి కోడలిగా కాదు. అందుకే ఈ కాంపిటీషన్ అయ్యాకే ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళి అని శశిని చూస్తూ చెప్పారు ఆనంద్ గారు. ఆ మాటకి శశి కృతజ్ఞతగా చూసింది. అది తన మనసులో మాట అవటంతో. ఆనంద్ గారిచ్చే ప్రెస్ మీట్లో అందరిలో ఉన్న డౌట్స్ని తొలగించాక ఆయన చెప్పింది చెప్పినట్టుగా రాసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని శశితో కలిపి తీసుకున్నారు ప్రెస్ వాళ్ళు, రేపటి న్యూస్ పేపర్లో మొదటి పేజీ కవర్ చేయడం కోసం. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని. పేరు కానుశ్రీ రాయల్. అలాగే ఇంకొకరు కూడా కామెంట్ చేశారు, వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి అని. పేరు చౌహాన్ కేదర్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. కానుశ్రీ, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చౌహాన్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.